అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం చింతలపల్లి గ్రామంలో అంబేద్కర్ కు అవమానం జరిగింది. ఈ వ్యవహారం తెలుసుకున్న దళిత సామాజిక వర్గ యువకులు నాయకులు అందరూ మలికీపురం సెంటర్ కు నిరసన తెలిపారు. ఈ ఘటనను ఎంపీ హరీష్ మాధురి, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్పందించి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఎంపీ ఎమ్మెల్యేతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. సామాజిక వర్గం కలిగినటువంటి జిల్లాలో మలికీపురం మండలంలో చింతలపల్లి అనేటువంటి గ్రామంలో అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని 4 గంటల నుంచి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఇక్కడ రాస్తారోకోలు చేస్తున్నారు. అవమానం చేసినటువంటి వ్యక్తి వేరే వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికి సోషల్ మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి వీడియోస్ పంపించడం జరిగింది. అదే విషయమై ఇక్కడ మన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంపీ గారు అయినటువంటి హరీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? ఊరేగింపులోని ఒక యువకుడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కొన్ని చేయలేని విధాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా సోషల్ మీడియాలోని అవన్నీ బయటికి రావడంతో ఇక్కడ ఉన్న అంబేద్కర్ యువసేన యువత అంతా కూడా రోడ్డు మీద వచ్చి ఈరోజు నిరసన తెలిపారు. ఆల్రెడీ దీని గురించి కూడా పోలీస్ యంత్రాంగంతో మాట్లాడితే చేసిన అబ్బాయి, దాంతోపాటు ఇంకా ఇతరు కొంతమంది అబ్బాయి యువకులు కూడా వాళ్ళందరినీ కూడా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళపైన న్యాయ పద్ధతిగా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న యువకులు ఒక్కడే అడగడం జరిగింది, దీనికి మాకు సరైన న్యాయం కావాలని చెప్పి. ఇక్కడ మాతో పాటు ఎలాగైనా స్థానిక ఎమ్మెల్యే గారు మన దేవ్ వరప్రసాద్ గారు ఇద్దరం కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి పూర్తిగా ఒక వాళ్ళు అడిగిన న్యాయంకి బాధ్యత మేము నిర్వహిస్తామని కూడా వాళ్ళందరికీ తెలియచేయడం జరిగింది. మేము ఒకటే వాళ్ళని కోరాం, దయ ఉంచి మాకు సహకరించమని. ఖచ్చితంగా ఎవరైనా సరే అంబేద్కర్ గారికి అన్యాయం చేస్తే మాత్రం ఎవ్వరూ సహించే పరిస్థితి లేదు. కానీ ఒక యువకులు వాళ్ళు చేశారని చెప్పి దాన్ని పూర్తిగా పోలీస్ యంత్రాంగాన్ని దాన్ని చేయాల్సిన డ్యూ డిలిజెన్స్ని పూర్తి చేసుకుని ఏ విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలో అవన్నిటిని కూడా తీసుకోమని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే అది అపాన్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు ఒకటి తెలియజేస్తారు. కానీ ఇక్కడ కొంతమంది చాలా మంది అడిగారు, వాళ్ళని ఖచ్చితంగా రిమాండ్కి పంపించాలని చెప్పి. ఇప్పుడు మనం కూడా అన్ని విధాలుగా యువకులు వాళ్ళు ఏ ఆలోచనతో చేశారో, ఖచ్చితంగా ఒక తప్పుడు ఆలోచనతో చేశారంటే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయి. ఈ ఊరేగింపులోని ఏదో పిల్లలు మందు తాగేసి ఎలాంటి చిన్న వేషాలు వేసి వాళ్ళకి నిజంగా దీంట్లోని ఏం సంబంధం లేదు, ఎవరో రెచ్చగొట్టి ఎవరో వెనక నుంచి వాళ్ళతో చేపించి ఈరోజు వాళ్ళని లోపల వేద్దామని వాళ్ళని ఒక తప్పుడుగా చూపించారంటే వాళ్ళని పట్టుకోవాలి ముందు. సో ఈ విధంగా అన్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేసుకుంటూ అప్పుడు ముందుకు వెళ్తారు. రైట్ సార్, అదే విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా దీని మీద 2 విషయాలు చెప్తానంటున్నారు. చెప్పండి సార్, ఏం జరిగింది? ఇక్కడ గత 4 గంటల నుంచి యువత అంతా కూడా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువత అంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. వారి మనోభావాలు అర్థం చేసుకోగలిగాం. ఎందుకంటే ఈవేళ చింతలపల్లిలో ఈ స్వామివారి అంతర్వేది నరసింహస్వామి వారి కళ్యాణానికి ఒక ప్రొసెషన్ వెళ్తూ దాంట్లో ఒక రోడ్డు ఆకతాయిగా బిహేవ్ చేయటం, ఇది యువతంతా కూడా ఒక రకమైన మంచి మెసేజ్ ఇచ్చారు. అంబేద్కర్కి ఎలాంటి అవమానం జరిగినా సహించం అనే ఖచ్చితమైన మెసేజ్ ఈవేళ ఈ కార్యక్రమంలో నాకు అర్థమైంది. ఇది మనం చెప్పగలిగాం ఈరోజు ఖచ్చితంగా. అలాగే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, రిమాండ్కి పంపించాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వేయాలి, ఎందుకంటే వాళ్ళు ఎస్సీయేతరులు కాబట్టి. అలాగే క్రిమినల్ యాక్షన్, రిమాండ్కి పంపించడం, ఇవన్నీ కూడా జరగాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే క్షమాపణ చెప్పాలి. ఆ కుర్రోడు తెలియాలి, ఆ కుర్రోడికి అంబేద్కర్ అంటే ఏమిటి, అంత గొప్ప మహానుభావుడిని, రాజ్యాంగ నిర్మాతని, అతన్ని అవమానించేటట్టుగా ఆ విగ్రహాన్ని అతను బిహేవ్ చేయటం అనేది తప్పు అనే ఆలోచన మనం జనంలోకి తీసుకెళ్ళాం. అతను క్షమాపణ చెప్పాడు, మనం చూసాం వీడియో అంతా కూడా మనకు ఇప్పుడు సర్క్యులేట్ అయింది.
కాబట్టి ఇప్పుడు పోలీసు వారు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా తీసుకుంటారు. తీసుకునేటట్టుగా మేము అన్ని రకాలైన చర్యలు తీసుకుంటాం. పోతే ఇప్పుడు కళ్యాణం కార్యక్రమం అనేది సజావుగా జరగాలి. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఒక ఆకతాయి చేసినటువంటి పనే కానీ ఇది కావాలని చేసినారు కాదని వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పరిస్థితి గందరగోళంగా ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి బీఆర్కే న్యూస్ కిరణ్ కుమార్.